నమస్తే వెల్కమ్ టు విష్ణుశ్రీ వ్లాగ్స్. నేను మీ శ్రీని. ఇవాల్టి వ్లాగ్లో ఆలు గోబీ మంచూరియా అండి. ఈజీగా అప్పటికప్పుడు పిల్లలు అడిగితే ఈజీగా చేసే స్నాక్, టేస్టీగా ఉండే స్నాక్, అందరూ ఇష్టపడి తింటారండి. ఇది వెజిటేరియన్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇవాళ స్పెషల్గా వెజిటేరియన్ కోసం వెజిటేరియన్ మంచూరియా చేస్తున్నాను. దీనికోసం అయితే నేను గోబీని అంటే కాలీఫ్లవర్ నండి ఈ సైజులో కట్ చేసుకొని ఉప్పులో వేసుకొని ఉప్పు వాటర్లో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి వాష్ చేసుకున్నాను. సో దట్ దాంట్లో ఉన్న ఏదైనా పురుగులు ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయండి. సో నేనైతే కొంచెం గోబీ కొంచెం ఆలు కలిపి ఆలు గోబీ మంచూరియా చేస్తున్నానండి. సో ఆలునైతే ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. కాలీఫ్లవర్ ముక్కని ఆ సైజులో కట్ చేసుకున్నాను. అలా ఉంటేనే టెక్స్చర్ బాగుంటుందండి. సో దాంట్లో నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడైతే నేను 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేశాను. 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, 1 స్పూన్ శనగపిండి, ఈ మూడింటిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నాన్ వెజిటేరియన్స్ అయితే దీనిలోనే చికెన్ మంచూరియా కూడా ఉందండి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఒక స్పూను, ఒక హాఫ్ స్పూన్ అండి పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. ఒక హాఫ్ స్పూను కారపొడి, కాశ్మీరీ కారపొడి, ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇవి సఫిషియెంట్ అండి, అన్నీ హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఒక స్పూను టమాటా కెచప్ వేసాను, టమాటా సాస్, ఒక స్పూను గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ధనియా జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసానండి. ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్ కూడా యాడ్ చేశాను, కనిపిస్తూ ఉండొచ్చు. దీనిలోనే కరివేపాకు, పుదీనా కట్ చేసుకొని వేసుకున్నాను. సో దట్ ఆ ఫ్లేవర్స్ కూడా మనం కలిపేటప్పుడు ఈ పీసెస్ కనేవి పడుతుంది. ఇదే ప్రాసెస్ ఉత్త గోబీతో కూడా తయారు చేసుకోవచ్చండి. నేను కొంచెం ఆలు కూడా యాడ్ చేసి తయారు చేస్తున్నాను. గోబీ మంచూరియా అంటే అందరికీ ఇష్టం, చాలా బాగుంటుంది. సో ఇదే ప్రాసెస్ గోబీతో కూడా తయారు చేసుకోవచ్చండి, ఓన్లీ గోబీతోని. నాన్ వెజిటేరియన్స్కి చికెన్ మంచూరియా రెసిపీ కూడా నేను ఐ బటన్లో ఇస్తానండి, మీరు ఒకసారి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీస్ అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో నేనైతే వాటర్ యాడ్ చేసుకోకుండా ఇప్పటిదాకా నేను మిక్స్ చేశానండి ఆ ఫ్లోర్ని. ఇప్పుడు బాగా డ్రైగా ఉంది కాబట్టి ఆ ఫ్లోర్ అంతా ముక్కకు పట్టడానికి నేను 2-3 స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ వేసాం కాబట్టి ఆ వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ కూడా బయటకు వస్తుంది. సో నేను 2-3 స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. పీసెస్ అన్నిటికీ బాగా కోటింగ్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మీకు కనుక పిండి సరిపోకపోతే ఒక స్పూను కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. బియ్యం పిండి యాడ్ చేసుకోండి, లేకపోతే అది ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఇలాంటి రెసిపీస్ అన్నీ అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవడానికి పిండి మిశ్రమాన్ని కూడా చెప్తానండి. ఎప్పటికప్పుడు మళ్ళీ కార్న్ఫ్లోర్ కోసం, బియ్య పిండి కోసం, మైదా కోసం, వీటి కోసం వెతుక్కోకుండా అన్నీ మిక్స్ చేసుకొని ఒక రెడీమేడ్ పౌడర్ లాగా తయారు చేసుకునే రెసిపీ కూడా ఆ వీడియో కూడా నేను మీకు యాడ్ చేస్తాను నా ఛానల్లో. సో ఇప్పుడు ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పీసెస్ అన్నీ స్టవ్ మీద అయితే బాండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నానండి. ఇది బాగా హీట్ అవ్వాలి. ఈ విధంగా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత చూడండి, ఆయిల్ హీట్ అయిందో లేదో నేను టేస్ట్ చేస్తున్నానండి.
అది వేయంగానే నూనెలోంచి పైకి తేలాలి, అప్పుడే ఆయిల్ బాగా హీట్ అయినట్టు. సో ఆ విధంగా హీట్ అయిన ఆయిల్లోని క్యాలీఫ్లవర్ పీసెస్ని, బంగాళదుంప పీసెస్ని ఒకటొకటిగా నేను ఆయిల్లో విడివిడిగా వేసుకుంటున్నానండి. మనకి ఈ వెజిటబుల్స్ అయితే తొందరగా ఫ్రై అవుతాయి. సో ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి ఈ ప్రాసెస్ అయితే. నేను చెప్పిన క్వాంటిటీస్తో అయితే మీరు రెసిపీ ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ అయితే ఎక్కువ పీల్చదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా నేను కాలీఫ్లవర్ అంతా ముందే ఫ్రై చేసుకుంటున్నాను. పిండి కోటింగ్ కూడా బాగా పీసెస్ అన్నింటికి నీట్గా పట్టినాయి. సో నేను వేసిన వెంటనే అయితే కదిలించలేదండి. ఒక 5 మినిట్స్ ఒక సైడ్ వేగిన తర్వాత అయితే కదిలించాను. ఆలూను క్యాలీఫ్లవర్ తొందరగా ఫ్రై అవుతాయండి, తొందరగా ఉడికిపోతాయి. సో మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి దీనికి. సో ఈ విధంగా మనకి ఈ కలర్ అయితే వచ్చిన తర్వాత రెడ్ కలర్గా ఫ్రై అయిపోయినాయి చూడండి మన క్యాలీఫ్లవర్ ఆలు అయితే. నేను ఆయిల్లోంచి తీసేసి ఆయిల్ డ్రైన్ చేసుకుంటున్నాను. చూడండి, మన క్యాలీఫ్లవర్ అయితే బాగా వేగి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఈ విధంగా ఒక ట్రిప్ అయితే నేను తీసేసుకొని మిగిలిపోయిన పీసెస్ కూడా ఫ్రై చేసుకుంటాను. ఆలు పీసెస్ అన్నీ నేను ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఇవి కూడా ఫ్రై చేసుకొని డ్రైన్ చేసుకున్నాను. ఇవి పక్కన పెట్టేసుకొని, చూడటానికి కూడా చాలా అందంగా ఉన్నాయి కదండి మన క్యాలీఫ్లవర్ అయితే. సో అలా డ్రైన్ చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ని అయితే నేను పక్కన వేరే బౌల్లో పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ వరకు ఉంచుకొని అదే ప్యాన్లో నేను మంచూరియా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, చాప్డ్ గార్లిక్ వేసానండి. సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలను యాడ్ చేశాను. కొంచెం క్యాప్సికమ్, పొడుగ్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం అండి, మీకు ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. చూడండి, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి. అందులోనే ఒక 4-5 పీసెస్ క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. పిల్లలకైతే ఈ విధంగా పెడితే వెజిటేబుల్స్ మంచూరియా ఎలా తయారు చేసి పెడితే అన్ని వెజిటేబుల్స్ వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది, హెల్తీగా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తిన్నట్టు ఉంటుంది. సో ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి. హౌస్ వైఫ్స్ పిల్లల కోసం ఏం చేయాలన్నా ఆలోచించినప్పుడు ఇలా ఈజీ రెసిపీస్ అనేది ట్రై చేయండి. సో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ సాట్ చేసుకున్నానండి. తర్వాత ఒక హాఫ్ స్పూను సోయా సాస్ అండి, డార్క్ సోయా సాస్ యాడ్ చేశాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేశాను. ఒక స్పూను చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నానండి, గ్రీన్ చిల్లీ సాస్ ఇది. ఇందులోనే ఒక స్పూన్ టమాటా కెచప్ కూడా యాడ్ చేస్తున్నాను, టమాటా సాస్. చైనీస్ చిల్లీ సాస్ ఉంటుందండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. సో నేను ఒక స్పూన్ వరకు టమాటా సాస్ యాడ్ చేశాను. ఈ సాస్లో ఈ మంచూరియాకి టేస్ట్ అండి. చైనీస్ ఐటమ్స్ అంటే కంపల్సరీ ఈ సాసెస్ ఉండాలి కాబట్టి మనం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేయచ్చు. అదే ప్యాన్లో నేను పొడుగ్గా కట్ చేసిన గ్రీన్ చిల్లీ పీసెస్, పుదీనా కొత్తిమీర, సన్నగా తరుక్కున్న పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేశాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ వెజిటబుల్స్ అయితే సరిపోతాయండి. మీరు ఇంకొంచెం తీసుకుంటే దానికి డబల్ వేసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఆ పిండి మిశ్రమం కలుపుకున్న గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెలోనే వాటర్ పోసి ఆ వాటర్ యాడ్ చేస్తున్నాను. లేదు ఇష్టం లేదు అని అంటే ఒక బౌల్లో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసి దాంట్లో వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేయండి.
ఆ వాటర్ని దీనిలో యాడ్ చేసేయండి ఈ ప్యాన్లో. సో ఒకసారి ఆ సాసెస్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు సార్ట్ చేసుకుంటున్నాను. ఇందాక బౌల్లో పిండి వాటర్ మిక్స్ చేసుకున్న మిశ్రమం ఉంటుంది కదండి, దాన్ని యాడ్ చేయండి. ఇక్కడైతే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. వెజిటేబుల్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయాలి కదా. ఇందాక మంచూరియా పీసెస్లో అయితే ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసి ఉన్నాం కాబట్టి ఈ వెజిటేబుల్కి సరిపడా సాల్ట్ 2 pinches వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను. సో మనం మిక్స్ చేసుకున్న 1/2 cup వాటర్ ఉంటాయి కదండి, అది కూడా యాడ్ చేసేస్తున్నాను నేను. సో దట్ మనము ఆ కార్న్ఫ్లోర్ మిశ్రమం ఎందుకు యాడ్ చేసామంటే వాటర్లో ఈ చిక్కదనం అనేది వస్తుందండి. సో దట్ మనకి ఆ మంచూరియా అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. సాసెస్, స్పైసెస్ అన్నీ మిక్స్ అయిపోయి ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. మనం ఆలు విడిగా తింటుంటే కొంచెం తీపిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే సాసెస్లో మిక్స్ అయిపోయి జ్యూసీగా ఆలు కానీ గోబీ కానీ చాలా టేస్టీగా ఉంది. మన కార్న్ఫ్లోర్ మిశ్రమము వెజిటేబుల్స్ అన్నీ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ మనం ఫ్రై చేసుకున్న గోబీని, ఆలూని అయితే యాడ్ చేసేసాను. సో ఆ జ్యూసెస్ అన్నీ మనకి ఈ పీసెస్కి పట్టడమే ఆలస్యం. మన రెసిపీ అయితే ఫినిష్ అయిపోతుంది. ఈ విధంగా నేను ఒక 5 minutes వరకు సార్ట్ చేసుకున్నాను. ఆ జ్యూసెస్ అన్నీ మనకి ఆ మసాలా సాసెస్ ఇవన్నీ మనకి పీసెస్కి పట్టాలి. ఈ విధంగా పడితే మన మంచూరియా అయితే రెడీ అయిపోద్ది. ఇక్కడ నేనైతే 3-4 minutes వరకు సార్ట్ చేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో. సో దట్ మనకు ఆ సాసెస్ అన్నీ పట్టి మంచూరియా చూడండి ఎంతో యమ్మీగా కనిపిస్తుంది. చూస్తుంటే నోరూరిపోతుంది కదండి. సో ఈ రెసిపీ అయితే ఇంకా ఫినిష్ అయిపోయినట్టే. మన మంచూరియా రెడీగా ఉంది. ఇంకా సర్వ్ చేయటమే ఆలస్యం అండి. మీకు కనుక ఈ గోబీ ఆలు మంచూరియా మీకు కన్నా నచ్చినట్టయితే నా రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా రెసిపీస్ని అయితే షేర్ చేస్తూ ఉండండి. సో దట్ నా ఛానల్కి కూడా సపోర్ట్ ఇస్తూ ఉన్నట్టు నాకు తెలుస్తుంది. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. చూడండి, మనం ఇక్కడ ఆనియన్తోని మన మంచూరియాని సర్వ్ చేసుకుందాం. ఆనియన్ పీసెస్తో చూడండి ఎంతో యమ్మీగా ఉంది కదండి. ఈ మంచూరియా తినేటప్పుడు ఆ ఫ్రైడ్ పచ్చిమిర్చిని కొరికి ఆనియన్తోని తింటుంటే చాలా అద్భుతం అండి ఈ రెసిపీ. ఈ ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. పెద్దవాళ్ళు కూడా వెజిటేబుల్స్ కాబట్టి చాలా హెల్దీ అయిన రెసిపీ అండి. అందరూ మస్ట్ ట్రై రెసిపీ అండి. ఇది కంపల్సరీ ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో ఆనియన్ పీసెస్తో నేనైతే సర్వ్ చేసుకున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీగా హెల్దీ అయిన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ గోబీ ఆలు మంచూరియన్ అయితే మీరు తప్పక ట్రై చేయండి. మీరు ఇంట్లో మీ అందరి ఫ్రెండ్స్తోని, ఫ్యామిలీతోని, మీ పిల్లలతోని ఈ రెసిపీని అయితే ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో దట్ నాకు సపోర్ట్గా ఉంటుంది. చూడండి ఎంతో యమ్మీ అయిన ఆలు గోబీ మంచూరియా. ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ. హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తోని, రెసిపీస్తోని, మంచి వ్లాగ్స్తోని మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ శ్రీని. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్.